లాకప్ ఎపిసోడ్ 13 కంట్రోల్ ఆర్ చాహోస్. కంట్రోల్ ఆర్ చాహోస్ సేమ్ కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టు మనుషులు ఎంత కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారో అంతగా ఫీల్ అవుతారు, గందరగోళంగా ఫీల్ అవుతారు, కన్ఫ్యూజన్ అయిపోతారు. ఈ వీక్ ఇన్మేట్స్ కంట్రోల్ ఆర్ చాహోస్ని ఎలా ఫేస్ చేస్తారో చూద్దాం అన్నట్లు రితీష్ జైలర్ మాట్లాడుతూ మనకి వినిపిస్తుంది. ఇక జైలర్ అనౌన్స్మెంట్ చేస్తారు, వరుణ్ మీరు వర్క్షాప్ దగ్గరికి రండి అని. వెళ్తుంటే వరుణ్ అప్పుడు మాధురి అంటుంది, ఎందుకు పిలుస్తున్నారు, హెల్త్ బాగానే ఉంది కదా అనేసి. నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఇదేగా వర్క్షాప్ అని వరుణ్ అంటాడు. వరుణ్ వర్క్షాప్ లోపలికి వెళ్తాడు. సీక్రెట్ టాస్క్ పేపర్ ఉంటుంది, అది వరుణ్ చదువుతాడు, దాంతో ఏం రాసి ఉందో అని. వరుణ్, ఈరోజు నీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాం. ఒక సీక్రెట్ రూమ్లో 13 హ్యాండ్ కప్స్ ఉంటాయి. అన్ని హ్యాండ్ కప్స్ని బయటకి తీసుకొచ్చి లాకప్లో వేరే వేరే చోట్ల దాచిపెట్టాలి. పొద్దున్నే ఇన్మేట్స్కి చెప్తాం, హ్యాండ్ కప్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కొని చెప్పండి అనేసి. అప్పుడు మీరు ఎవరికి హెల్ప్ చేయకూడదు అని రాసి ఉంటుంది అన్నమాట. దాంతో ఇంకా హ్యాండ్ కప్స్ కనిపెట్టడంలో ఈ సీక్రెట్ టాస్క్ నువ్వు మార్నింగ్ లోపు చెయ్యకపోతే లాకప్లో ఎవరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దొరకదు. ఎంజాయ్ లైలా, లవ్ జైలర్ అని రాసి ఉంటుంది. అది వరుణ్ చదువుతాడు. ఇక జైలర్ లాస్ట్ వీక్ లైలా బర్త్డే గిఫ్ట్గా ఒక మ్యాప్ ఇస్తారు, అది సీక్రెట్ రూమ్కి మ్యాప్. ఇక జైలర్ లైలాతో అంటాడు, లాకప్లో ఒక సీక్రెట్ టనల్ ఉంది, అది ఒక రూమ్ వరకు తీసుకొని వెళ్తుంది, ఒకే కండిషన్ ఉంది, దీని గురించి ఎవరికి తెలియకూడదు అని జైలర్ అంటే, డన్ సార్, ఎప్పుడు ఎవరికి చెప్పను అని లైలా అంటాడు. అది మనకి చూపిస్తారు. ఇక ప్రెసెంట్ వర్క్షాప్లో ఉన్న లైలాకి టాస్క్ అర్థమయ్యి, డన్, ఈరోజు పని చెయ్యాలి అని అంటాడు. ఇక పేపర్ అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు రూమ్లో నుంచి. ఇక ఎందుకో మాధురి ఫుల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక యోగేష్ వెళ్ళి ఆకాంక్ష దగ్గర బయట చైర్ మీద పడుకొని ఉంటాడు. ఒక బజర్ వస్తుంది, డిజిటల్ టీవీలో మెసేజ్ వస్తుంది. ఏంటంటే పనిష్మెంట్ టైం అయిపోయింది ధీరజ్, ఆకాంక్ష చౌదరిని పనిష్మెంట్ సెల్లో నుంచి తీసుకొని రా, పనిష్మెంట్ సెల్కి కీ కన్వేయర్ బెల్ట్ మీద పెట్టుంది అని రాసి ఉంటుంది. ఇక ధీరజ్ వెళ్ళి లాకప్ కీ ఓపెన్ చేసి ఆకాంక్షని బయటికి తీసుకొని వస్తాడు. ఇక యోగేష్ అంటాడు, దేవుడా థ్యాంక్ యూ, ఈరోజు రాత్రి నా నిద్రని కాపాడారు అని ఫన్నీగా అంటాడు. ఇక రామ్, నువ్వు చాలా మంచిగా తీసుకున్నావు డార్లింగ్ అని సపోర్ట్ చేస్తాడు. సూఫీ కూడా ఉంటాడు అక్కడ. ఇక లైట్స్ ఆఫ్ అవుతాయి, మనకి చూపిస్తారు యోగేష్ ఆకాంక్ష మాట్లాడుతూ ఉన్నట్లు. ఆకాంక్ష చౌదరి అంటుంది, నాకు భయం వేస్తుంది, నిన్న నా ఫ్యాన్స్ అందరూ కలిసి మంచి గిఫ్ట్ పంపించారు, వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు నా మీద, బయట వాళ్ళ పని మంచిగా చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, నాకు అన్నీ చేస్తూ ఉంటారు, నాకు ఇలా అనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్ చూసి అని ఏడుస్తుంది. అప్పుడు యోగేష్, వాళ్ళు డిసప్పాయింట్ అస్సలు అవ్వరు నీ మీద అని ధైర్యం చెప్తాడు, ఏడవకు అని. నెక్స్ట్ లైలా బయటికి వస్తాడు మెల్లగా, సీక్రెట్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఫుడ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, హ్యాండ్ కప్స్ ఉంటాయి, అవన్నీ తీసుకొని దాచిపెట్టడానికి ఒకటి తర్వాత ఒకటి. ఇక ప్యామ్ లేస్తుంది సడన్గా, అది టీవీలో చూస్తాడు లైలా. హడావిడిగా బయటికి వచ్చేస్తాడు ఆ సీక్రెట్ రూమ్లో నుంచి. వచ్చి ప్యామ్తో మాట్లాడి వెళ్ళిపోతాడు. మళ్ళీ ప్యామ్ వెళ్ళి పడుకుంటుంది. ఇక లైలా సీక్రెట్ రూమ్ వెళ్ళి హ్యాండ్ కప్స్ తీసుకొచ్చి దాచిపెడతాడు. జైలర్కి సారీ చెప్పి అక్కడక్కడ పెట్టాను అని చెప్తాడనమాట డీటెయిల్స్. ఇక మిగతాది దాంతో ఏం రాసిందో నాకు గుర్తులేదు, నేను మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఖాళీ స్టమక్తో ఉన్నా, ఏం తినలేదు నేను అని దాచిపెట్టాలో పెట్టా, ఏమైనా తప్పు ఉంటే సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ బజర్ వస్తుంది, లైట్స్ ఆన్, మార్నింగ్ అవుతుంది, అటెండెన్స్ తీసుకుంటారు డిజిటల్లో. ఇక ఇన్మేట్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు. లాకప్ రీసెట్ అని మెసేజ్ వస్తుంది, ఖర్చా పాని మనీ 0 అవుతుంది. ఇక అందరూ అట్ రిస్క్లో ఉంటారు. ఇక ఇన్మేట్స్కి టాస్క్, లాకప్లో 13 హ్యాండ్ కప్స్ దాచిపెట్టి ఉన్నాయి, 5 మినిట్స్లో 13 హ్యాండ్ కప్స్ వెతకాలి, అప్పుడు మీకు బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది అని రాసి ఉంటుంది. ఇక అందరూ వెళ్తారు వెతకటానికి. ధీరజ్కి, ప్యామ్కి, మాధురికి, సూఫీకి ఇంకా టైమ్ అప్ అని వస్తుందన్నమాట. మొత్తం దొరికాయి 9 బ్రేక్ఫాస్ట్ ట్రేలు వస్తాయి, అందరూ షేర్ చేసుకొని తింటారు. ఇక మాధురి ట్రై చేస్తుంది వరుణ్ మైండ్ చేంజ్ చేయటానికి,
నాకు అనిపించింది అలా. నెక్స్ట్ బజర్ వస్తుంది. జైలర్ రితీష్ వస్తారు. మీరు బ్రతికే ఉన్నారా అని ఆకాంక్షని అడుగుతారు జైలర్. అప్పుడు ఆకాంక్ష ట్రై చేస్తున్నా సార్, నేను అనుకున్న హోల్ వీక్ పనిష్మెంట్ జైల్లో ఉండాలి ఏమో అని, కానీ థ్యాంక్ యూ నన్ను ఫాస్ట్గా బయటికి తీసుకొచ్చారు అని అంటుంది. ఇక జైలర్ అంటారు, మేము అంత హార్ట్లెస్ కాదు అని, నేను రియలైజ్ అయ్యా మధ్యలో అని చెప్పి నవ్వుతుంది ఆకాంక్ష. ఓకే ఇన్మేట్స్, బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేశారా ఈరోజు అని అడుగుతారు. ఇన్మేట్స్ ఎస్ సార్, ఆలు పరాటా చాలా బాగుంది అని చెప్తారు. ఇక రామ్ చెప్తారు, నిన్న నైట్ మాధురి గారు మిమ్మల్ని ఫర్హాని బాగా రోస్ట్ చేశారు అని అప్పుడు మాధురి అంటుంది, గుడ్ చేసిన వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వండి, ఫన్ చేయండి, ఎప్పుడు సీరియస్ ఎందుకు అని అంటుంది. ఇక జైలర్ అంటారు, మీకు రివార్డ్స్ ఇవ్వటానికే వచ్చా అని. ఇక ప్యామ్ని అడుగుతారు, మీ పార్ట్నర్తో కంఫర్టబుల్లా, ఇక ఎవరెవరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ సెల్మెట్తో కంఫర్టబుల్నా కాదా అని అందరినీ అడుగుతారు. అందరూ ఓకే అంటారు. ఇక జైలర్ అంటారు, మీరు కంఫర్టబుల్గా ఉంటే నేను అన్కంఫర్టబుల్ అయిపోతా, నేను ఎప్పుడైతే అన్కంఫర్టబుల్గా అవుతానో అప్పుడు లాకప్లో చేంజెస్ అవుతాయి. ఓకే, ఈ వీక్ మీ సెల్మెట్స్ని చేంజ్ చేస్తాము అని అనౌన్స్ చేస్తారు. రెడీనా అని చెప్పి హర్షత్తో స్టార్ట్ చేస్తారు. హర్షత్కి న్యూ సెల్మెట్ వరుణ్, ప్యామలాకి న్యూ సెల్మెట్ ఆకాంక్ష చమోలా, వాళ్ళు వెరీ హ్యాపీ. రామ్ సార్కి న్యూ సెల్మెట్ శ్రేయ, ధీరజ్కి న్యూ సెల్మెట్ సూఫీ, శిల్ప న్యూ సెల్మెట్ శివాగ్ని. యోగేష్ నీకు చాయిస్ ఇస్తున్నా అని చెప్తారు జైలర్. అప్పుడు యోగేష్ ఆకాంక్ష అంటాడు, ఓకే నువ్వు ఆకాంక్ష నేమ్ తీసుకుంటే నీ న్యూ సెల్మెట్ మాధురి అని జైలర్ అంటారు. అప్పుడు యోగేష్ నేను అందుకే చెప్పాను అంటాడు. ఇక ఆకాంక్ష నీకు ఒక సెల్లే ఉంది అంటాడు జైలర్. అప్పుడు ఆకాంక్ష జైల్ సెల్ చూపిస్తుంది. ఇక జైలర్ అంటారు, నువ్వు నీ పనిష్మెంట్ పూర్తి చేసుకున్నావు, ఈ వీక్ మొత్తం అట్ రిస్క్లో ఉంటావు, ఈ వీక్ నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు, నీకు సెల్మెట్ లేదు, కానీ నువ్వు ధీరజ్ సూఫీకి సెల్లో ఉండొచ్చు అని అంటారు. వాళ్ళు హ్యాపీ. మీరు నన్ను అడగచ్చు నేను ఎందుకు చేశా ఇలా అనేసి. లాస్ట్ 2 వీక్స్ లాకప్ కంట్రోల్ ఓన్లీ జైలర్స్ దగ్గర ఉంది, ఈ వీక్ కంట్రోల్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నాం, అందుకే ఈ కంట్రోల్ మీకు ఇస్తున్నాం, కానీ ఆ కంట్రోల్ మీకు ఎలా దొరుకుతుంది, నేను మీకు జోడీలా సపరేట్ చేశా, అవి కేవలం జోడీలు కాదు, 2 రోల్స్ ఉంటాయి, అవి మీరు ప్లే చేయాలి. మీ జోడీలో ఒకరు కంట్రోలర్, ఇంకొకరు డిపెండెంట్. ఎవరైతే కంట్రోలర్ ఉంటారో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, డిపెండెంట్ వాళ్ళు డెసిషన్స్ ప్రకారం చెయ్యాలి, మీరు డిస్కస్ చేసి నాకు చెప్పండి అని జైలర్ చెప్తారు. ఇక ఇన్మెట్స్ అందరూ డిస్కస్ చేస్తారు. ప్యామలా, వరుణ్, శిల్ప, మాధురి, ధీరజ్ కంట్రోలర్స్గా లేచి నిల్చుంటారు. వాళ్ళు గ్రీన్ అయిపోతారు. డిపెండెన్స్ ఇక అట్ రిస్క్లో ఉన్నారు. ఎందుకు అంటే మిమ్మల్ని సెక్యూర్ చేసే రెస్పాన్సిబిలిటీ మీ కంట్రోలర్ చేతిలో ఉంది. ధీరజ్ డెలివరీ బెల్ట్ మీద ఒకటి ఉంది తీసుకొనిరా అని చెప్తారు. డిపెండెంట్ అని ఉంటుంది దాంతో. ఆకాంక్ష మీకు ఈ బెల్ట్ ఎందుకు ఇచ్చాము అంటే ఇన్మెట్స్ అందరికీ మీరు డిపెండెంట్ అని చెప్తారు. ఇక చూద్దాం ఇక్కడ రియల్ కంట్రోలర్స్ ఎవరు, కంట్రోలర్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తారా లేదా, మీరు కంట్రోలర్ని కంట్రోల్ చేస్తారా. ఓకే, నేను వెళ్ళే ముందు ఆకాంక్ష మొత్తం టైంలో చూస్తే మీ ఫేస్లో కొంచెం సాడ్నెస్ ఉంది. నేను నీకు చెప్పాలి అనుకుంటున్నా, జరిగింది జరిగిపోయింది, కొన్నిసార్లు గేమ్లో లూజ్ అవుతాం, దానికి పనిష్మెంట్ దొరకడం తప్పనిసరి. ఇంకో మాట, 2 వీక్స్ అయిపోయాయి, బట్ స్టిల్ 4 వీక్స్ ఉన్నాయి, చాలా టైం ఉంది షోలో నీ గేమ్ స్పిరిట్ చూపించటానికి. ఆర్ నాకు ఒక విషయం గుర్తు వచ్చింది, సల్మాన్ ఖాన్ సార్ నాకు ఒకసారి చెప్పారు, నీ ఫేట్ నిన్ను కొట్టినప్పుడు అప్పుడు మనిషి 2 స్టెప్స్ ముందుకు వెళ్తాడు, గుడ్ లక్ అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతారు. ఇక శిల్ప కంట్రోల్ చేస్తుంది శివాగ్నిని, హర్షత్తో మాట్లాడకు, తగ్గించు అని చెప్తూ ఉంటుంది. ఇక శివాగ్ని వచ్చి హర్షత్కి చెప్తుంది, శిల్ప ఇలా చెప్పారు అని మాట్లాడకు అని చెప్తుంది. సాడ్గా ఫీల్ అవుతుంది. ఇక ప్యామ్ వరుణ్ గురించి కెమెరాతో మాట్లాడుతుంది. హర్షత్ వెళ్ళి శివాగ్నిని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తాడు. అంటే అక్కడే శిల్ప ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఇలా చేయటం ఏం నచ్చలేదు నాకైతే. ఇక రామ్ వచ్చి ధైర్యం చెప్తారు ఇద్దరికి. ఇక శ్రేయ వచ్చి శివాగ్నిని అడుగుతుంది వాళ్ళ ఫైట్స్ని క్లియర్ చేసుకోవటానికి.
ఇక రామ్ వచ్చి శిల్పతో డిస్కస్ చేస్తారు. మళ్ళీ శిల్ప వచ్చి ఆకాంక్ష చౌదరిని ఆర్డర్ చేస్తుంది. బెడ్షీట్ తీయాలి, శివాగ్నికి హెల్ప్ చెయ్యి అని ఆర్డర్ చేస్తుంది. కంట్రోలర్ అయితే వాళ్ళ పని మొత్తం చేయాలా ఏంటి? ఆకాంక్ష చౌదరితో శిల్ప ఫైట్ చేస్తుంది. ఇంకా ఏం పని పాట లేదు ఈ శిల్పకి. ఇక వరుణ్ వచ్చి చెప్తాడు హర్షత్కి హెల్ప్ చేయమని శివాగ్నికి. సో తను కూడా కంట్రోలర్ కదా, సో వరుణ్ చెప్పినట్టు హర్షత్ చేయాలి అనేసి చేస్తూ ఉంటాడు. మాధురి వచ్చి ఆకాంక్షని హెల్ప్ అడుగుతుంది. ఆ తర్వాత ఆకాంక్ష కూడా చేస్తుంది. మళ్ళీ రామ్కి చెప్తుంది శ్రేయ గ్రూప్తో కూర్చొని మాట్లాడొద్దు అని అంటుంది. ఓకే అని అంటాడు రాము. నెక్స్ట్ జైలర్ అనౌన్స్ చేస్తారు, గేమ్ రూమ్కి రండి అని. ఈసారి ఖర్చా పానీ బంద్, అంటే ఓల్డ్ కాన్సెప్ట్ బంద్. మీ జోడీస్ ఖర్చా పానీ మీకు మీరు మేనేజ్ చేసుకోవాలి, మీ మనీ మీరే సంపాదించాలి. ప్రతి సెల్కి ఇండివిజువల్ అకౌంట్ ఉంటుంది. ఇది గుడ్ ఆర్ బ్యాడ్ తర్వాత తెలుస్తుంది. ఇక టాస్క్లోకి వెళ్దాం. మనం ఇక్కడ వెయిట్స్ ఉన్నాయి, అవి మీ సెల్మెట్ వెయిట్ని బేస్ చేసి ఉన్నాయి, అవి మీరు కంట్రోల్ చేయాలి. ఫస్ట్ కింద వేస్తే 10,000, లాస్ట్ కింద వేస్తే 1,00,000 రూపీస్ అని అంటారు. ఫస్ట్ కింద మాధురిది పడుతుంది. యోగేష్ మాధురికి 10,000 వస్తుంది. నెక్స్ట్ శిల్ప కింద పడుతుంది, 25,000 వస్తుంది. శిల్ప శివాగ్ని. నెక్స్ట్ వరుణ్ కింద పడేస్తాడు, 25,000 వస్తుంది. వరుణ్ హర్షత్కి. నెక్స్ట్ ప్యామ్ కింద పడేస్తుంది, 50,000 వస్తుంది చమోలా ప్యామ్కి. నెక్స్ట్ ధీరజ్ కింద పడేస్తాడు, 75,000. లాస్ట్లో శ్రేయ పడేస్తుంది, 1,00,000 వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి 4 డిజిటల్ క్యాంటీన్ కార్డ్స్ ఇస్తారు. ఆకాంక్షకి ఫుడ్ ఇవ్వచ్చు, కానీ అది కంట్రోలర్స్కి ఓకే అవుతాయి అని చెప్తారు జైలర్. మీరు ఎవరూ ఇవ్వకపోతే సర్వైలెన్స్ కోసం మేము పంపిస్తాము అనేసి చెప్తారు జైలర్. చెప్పి ఇక వెళ్ళిపోతారు అక్కడి నుంచి.